Welcome to my channel. This is my first vlog. So 12 kilometers నడవాలి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. 5 minutes లేట్ అయితే మాకైతే దర్శనం మిస్ అయ్యేది. సాయిరామ్ అనాల్సిందే. సో మీ టైం వచ్చేసి ఇప్పుడైతే 2:10 అయితే అవుతుంది. సో ఒక్కొక్కరు వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో మేమైతే ఇవాళ వేములవాడ పోతున్నాం. ఎందుకంటే శివరాత్రి కాబట్టి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ముంగట పోతున్నారు. సో 12 kilometers నడవాలి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఓకే, మళ్ళీ కలుద్దాం. సో గాయస్ మేమైతే ఒక 5 kilometers దాకా నడిచినాం. వాళ్ళు కొంచెం ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇంకొక 2-3 kilometers నడిచినాక హా హా అంటారు. సాయిరామ్ అనాల్సిందే. సాయిరామ్ అనాల్సిందే. చూడండి ఒకసారి మొక్కలన్నీ చూసుకోరు ముందే. మేమైతే మొత్తానికి నందికమ్మ దాకా అయితే వచ్చేసినాం. అంటే దాదాపు ఒక 8-9 kilometers దాకా రావచ్చు. సో మేమైతే ఒక 80% దాకా నడిచినాం. ఇంకా 20% అవుతుంది. సో మేము వచ్చే దారిలో ఏంటంటే చాలామంది శివయ్య భక్తులు అయితే ఏం చేసిరంటే పాలు ఇంకా అరటి పండ్లు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేసిరు. సో మేము మొత్తానికి అయితే నందికమ్మ దాకా అయితే వచ్చేసినాం. దీని లోపల ఏంటంటే నంది ఉంటుందట. సో మీ టైం వచ్చేసి ఇప్పుడైతే 2:10 అయితే అవుతుంది. ఒక మేము 3 వరకు అయితే దర్శనం అందుకుంటామని నేను అనుకుంటున్నా. సో నేను నిజంగా చెప్తున్నా గాయస్, నేనైతే ఇన్ని కిలోమీటర్లు అయితే ఫస్ట్ టైం 12 kilometers. అంటే మిగతా ఇంకా దేవుళ్ళ కోసం చాలా కిలోమీటర్లు నడిచిన ఉంటారు. ఇంకేంటంటే నేనైతే ఇంకా తక్కువనే వెళ్ళాలి దాంట్లో. సో ఇక్కడ లైటింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా పెట్టిరు. మస్తు ఉంది లైటింగ్ అయితే. సో ఈ వేములవాడ బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉంటుందో మొత్తం అయితే ఫుల్ అంటే లైటింగ్లతో డెకరేషన్ చేసేసారు. మొత్తం బ్లూ కలర్ లైట్ అయితే నింపేసారు. కళ్ళు అయితే చెమ్మకమంటున్నాయి నిజంగా. సో ఇంకా దర్శనానికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు అందరూ. లుక్ అయితే వేరే బ్లూ కలర్ మొత్తం. ఏ కలర్ అది? బ్లూ. సో గాయ్స్ ఈ వీడియోలో అయితే నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. సో ఏమనుకోకండి, మనం నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మంచి వీడియోలతో ముందుకు వద్దాం. ఈ వాయిస్ అనేది కొంచెం ఏం చెప్పలేకపోతున్నా, అంటే ఎక్కువ ఏం డిస్క్రైబ్ చేయాలో నాకు అర్థమైతే లేదు. సో ఇంకా నేర్చుకుందాం, ఇంకా ముందుకు వెళ్దాం. మంచి కంటెంట్తో ముందుకు వస్తా, సపోర్ట్ చేయండి. సో మేమైతే ఇప్పుడైతే దర్శనం చేసేసుకొని సెల్ఫీ పాయింట్కి అయితే వచ్చేసినాం. వాళ్ళు ఫోటోలు మంచిగా రావంటారు, నేనేమో మంచిగా వస్తాయి అని చెప్తాను. ఏమైతే చూద్దాం. ఇక మొత్తానికి అయితే ఫోటోలు మంచిగా రాలే, మాలే గెలిచి నేను ఓడిపోయాను అనుకోరి. సో గాయస్ ఇప్పుడిప్పుడే అందరు ఇంకా మంది స్టార్ట్ అవుతారు. మేమైతే ఇంకా పొద్దున్న వచ్చి మంచిగా దర్శనం చేసుకుని అయిపోయింది. ఒక 5 minutes లేట్ అయితే మాకైతే దర్శనం మిస్ అయ్యేది. ఫుల్ అంటే ఫుల్ మంది వస్తారు గాయస్. సో ఒక్కొక్కరు 10 రూపాయలు బస్ స్టాండ్ అలా భుజాల మీద ఎక్కించుకోవద్దు. అటు వెనుక కనబడతాను కదా వీడే, ముఖాన్ని దాచుకుంటాడు వాడే. గాయస్ అమ్మ తోడు కాళ్ళు మాత్రం ఘోరంగానే వస్తాను, అసలు నడవత్తలేదు. సో వాళ్ళు డిశ్చార్జ్ అయినాయి బండ్లన్నీ. అలా పెట్రోల్ వేయించుకోవాలి. సో ఛార్జింగ్ పెట్టుకోవాలి పోస్ట్. సో గైస్ ఇదైతే మా ఫస్ట్ లాంగ్ వ్లాగ్ అన్నమాట. సో ఎన్నో లాంగ్ వ్లాగ్స్ పెడదాం అనుకున్నా, కాకపోతే ఫస్ట్ ఒక డివోషనల్ వేములవాడ పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియో కూడా వేములవాడతోనే ఉంటుంది. సో ఎట్లయినా శివ అజ్ఞానంతో పెడదాం అనుకుంటున్నా. అదే ఫస్ట్ వీడియో పెడితే ఎట్లా వచ్చినా మంచిగా. తిరుపతిలో తీసినా అది కూడా మంచిగా రాలే. సో అది వెళ్దాం అనుకున్నా మంచిగా రాలే. సో ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తా అనుకుంటా. ఇలాంటి వీడియోలు మరెన్నో తీస్తా. సో మీకు సపోర్ట్ ఉంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.